నాంచర్ల గ్రామ అర్హులందరికీ 100% రైతు రుణమాఫీ జరిగిందని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని తాండూరు ఎమ్మెల్యే మోహన్ రెడ్డి అన్నారు. కేటీఆర్ రాజీనామాకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, జనవరి 26 నుంచి మరో 4 పథకాలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. దేశంలో ఇతర ఏ రాష్ట్రంలో చేయని విధంగా 21,000 కోట్ల రుణమాఫీ కాంగ్రెస్ పేటెంట్ అంటున్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే కేటీఆర్ రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. ప్రస్తుతం మనతో పాటు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, నిన్న కేటీఆర్ సవాల్ విసిరిను 100% రుణమాఫీ జరిగిందా, దాన్ని నిరూపించేందుకు మీరు సిద్ధంగా ఉన్నారు? 100% అసెంబ్లీలో మేము ప్రూవ్ చేసినాము. మేము 100% రుణమాఫీ చేసినాము. 21,000 కోట్ల రూపాయలు ఈరోజు మేము తెలంగాణలో రుణమాఫీ చేయడం జరిగింది. దేశంలో, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా చేయలేడు. తెలంగాణ ఆర్థికంగా 7 లక్షలకు పైన 5 లక్షల కోట్ల అప్పులు ఉన్నా కానీ గత 10 సంవత్సరాల నుంచి గతంలో వాళ్ళకు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే 10 సంవత్సరాల్లో దాదాపు 7 లక్షల కోట్ల పైన అప్పు చేసినా కానీ అప్పులు కూడా తీర్చుకుంటూ దాదాపు అప్పులకే ఈ సంవత్సరం 60,000 కోట్లు కట్టుకుంటూ కూడా 21,000 కోట్లు ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకెవరన్నా బ్యాంక్ కేవైసీ అప్డేట్ కానులే కానీ, ఆధార్ అప్డేట్ కానులే కానీ ఎక్కడన్నా బ్యాంకుల ద్వారా ఎక్కడన్నా మిస్టేక్ జరిగితే వారికి కూడా అందరూ కూడా చేపించే బాధ్యత ఖచ్చితంగా మేమందరం కూడా తీసుకుంటాం. ఆఖరికి వరకు కూడా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం, చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కేటీఆర్ నిర్వహించిన రైతు దీక్షలో ఓ మహిళ తనకు రైతు రుణమాఫీ కాలేదనేటటువంటి స్పష్టం చేసి ఇప్పుడే మా సోదరుడు చెప్పిండు, గ్రంథాలయ చైర్మన్ గారు. ఎందుకంటే వాళ్ళ సొంత గ్రామం, సొంత మండలం, వారి కుమారులకే ఇద్దరికి రుణమాఫీ జరగడం జరిగింది. అది అప్డేట్గా క్లియర్గా తీసుకొని చెప్తున్నారు. మీరు కూడా ఎంక్వైరీ చేయండి. వారికి కాకుంటే దానికి కేటీఆర్కి ఈ వేదిక ద్వారా తెలుస్తున్నాం. ఆ కుటుంబం దగ్గర పోదాము, ఆ కుమారులకు ఇద్దరికి రుణమాఫీ అయిందా కాలేదో ఛాలెంజ్ చేసుకుందాం. 6 గ్యారంటీలు కాదు, అర గ్యారంటీ కూడా అమలు కాలేదు. ఇప్పటి వరకు ఏడాది ముగుస్తా ఉంది. 100 రోజుల్లోనే ఈ 6 గ్యారంటీలు పూర్తి చేస్తామనేటటువంటి హామీ సీఎం ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదు అనేది అది వాళ్ళకు ఒకటి అలవాటు అయిపోయింది. వాళ్ళు చెప్పిండ్రు స్టార్టింగ్లోనే దళితుని సీఎం చేస్తామని చెప్పిండ్రు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిండ్రు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పిండ్రు. ఇవన్నీ చెప్పినాయి. ఒక్కటి కూడా ఆ రోజు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు, 10 సంవత్సరాలు చేయలే. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పిండ్రు, అందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పిండ్రు. అల్లుడు వస్తే ఒక దగ్గర వండుకోవాలి, కోడలు వస్తే ఒక దగ్గర వండుకోవాలి, బిడ్డకు ఒక ఇల్లు కట్టిస్తామని చెప్పిండ్రు. వాళ్ళు ఇవన్నీ కూడా ఏది ఇంప్లిమెంట్ చేయలేరు. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని కూడా చెప్పినటువంటి 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి చేసుకుంటూ పోతుంది కనుక వాళ్ళ మీద ఏదో బురద జల్లాలా, వాళ్ళని ఇచ్చేయాలని చెప్పి వాళ్ళని సైడ్ ట్రాక్ పట్టించాలి. వాళ్ళు 10 సంవత్సరాలు ఏది కూడా చెప్పింది గవర్నమెంట్ ప్రజలకు చేయలేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని చేస్తూ ఉంది. వాళ్ళు చేసేదాని మీద ఏ విధంగా ప్రజలను ట్రాక్ తప్పించాలే, చేస్తలేరని చెప్పి ఒక అభియోగం బలంగా తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే తను చెప్పడం. 10 ఏళ్లలో అక్కడనే ఉన్నారు కదా మీరు, ఈ ఇచ్చినటువంటి హామీలు ఏవి అమలు చేయనప్పుడు ఎందుకు బయటకు రాలేకపోయారు? 10 ఏళ్ళ నేను డీసీబీ చైర్మన్ గా ఉన్నప్పుడు చెప్పినాం, రుణమాఫీ ఫాల్తూ, రుణమాఫీ కాలేదు, రుణమాఫీ చేస్తలేమని చెప్పి వేదికల ద్వారా చాలా మటుకు చెప్పడం జరిగింది. మేము శాసనసభలో లేము, మాకున్నట్టు మేము పార్టీలో ఉన్నాం కనుక మేము పార్టీలో ఎంతవరకు మాది కొద్దిగానే పరిమితం ఉండే అక్కడ మేము ఎదిరించే పరిస్థితి కూడా అక్కడ లేకుండే. మేము శాసనసభలో ఉంటే ఖచ్చితంగా ఎదిరించే వాళ్ళం. ఆ రోజు మేము శాసనసభలో లేము కనుక మన ఉన్న పరిస్థితి కాదు కూడా నేను ఒక డీసీబీ చైర్మన్ గా ఉన్నా. రుణమాఫీలో ఖచ్చితంగా మేము నిలదీసినాం, అడగడం జరిగింది. వేదికల మీద కూడా మనం చేయలేకపోతున్నామని కూడా చెప్పడం కూడా జరిగింది. 2 లక్షల పైచీలకు ఉన్నటువంటి రుణాలను ఇప్పటి వరకు మాఫీ చేయలేదు అనేటటువంటి ప్రధానంగా వినిపిస్తా ఉంది. అది స్థానిక సంస్థల్లో డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం లేదా? 21,000 కోట్ల 22,000 కోట్లు, దాదాపు 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. భారతదేశంలో ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్ చేయనటువంటి సాహసము ఈ రోజు రైతాంగం అంతా కూడా చాలా సంతోషంగా ఉంది. అదొకటే కాదు, మీరు ఆ రోజు చెప్పారు వీళ్ళు బోనస్ ఇవ్వరని చెప్పారు. మొన్న సన్నాలకు 500 బోనస్ ఇచ్చినాం. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సన్నాలకు బోనసే కాకుండా రేపు సోనా మసూరు బియ్యం కూడా, రేపు కొత్త రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా రేపు సోనా మసూరు బియ్యం కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వబోతా ఉన్నాం. రైతులు కానివ్వండి, సబండ వర్గాలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు గతంలో చూసినాం, ఒక సంవత్సరం లోపలనే 50,000 ఉద్యోగాలు ఈ రోజు ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎక్కడ చూసినా యువత కానివ్వండి, ప్రతి వర్గం ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నారు. మంచి ఎక్కడ కూడా ఇబ్బంది లేనందుకే వీళ్ళు లేనిపోయిన అబండాలని చెప్పి వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది ఓవరాల్ గా నిన్న కేటీఆర్ విసిరినటువంటి ఛాలెంజ్ సిద్ధంగా ఉన్నాం, దాన్ని 100% మేము రుణమాఫీ చేసినట్లు నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాం అనేది కూడా మనోహర్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ నర్సింగ్ తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.